గుండెల్లో రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట, నీ బ్రతుకులో కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, కష్టమే రాని, కన్నీళ్ళే రాని, ముద్దన్నానికి నోచుకోలేని దీనస్థితే రాని, చిరిగిపోయిన బట్టలు వేసుకునే దయనీయమైన స్థితే రాని, ప్రతి పరిస్థితిలో నీ కన్నులు దేవుని వైపే చూడాలి. మనుషుల వైపు చూడొద్దు, రక్త సంబంధికుల వైపు చూడొద్దు, తోబుట్టువుల వైపు చూడొద్దు, స్నేహితుల వైపు పొరపాటున చూడొద్దు. ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడో ప్రతి క్షణం ఆ దేవుని వైపే నువ్వు కన్నులెత్తి చూచుదువుగాక. దేవుని వైపు కన్నులెత్తి చూస్తే ఎంత చిత్రం జరిగిద్దో చెప్పంటారా? ఓసారి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే గోధుమ నాట్లు వేశారు. గోధుమ నాట్లు వేసిన ఆ పంట పొలం గుండా తీసుకుని వెళ్తా శిష్యుల్ని అడిగారు ప్రభువారు, శిష్యులారా, ఈ గోధుమ పంట కోతకు రావడానికి ఎంతకాలం పట్టింది అని అడిగారు. వెంటనే అక్కడ మంచి లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. సార్, మొన్ననే నాట్లు వేసారు సార్, ఇది పైకి రావాలంటే, కంకేయాలంటే, కోతకు రావాలంటే ఎంత లేదైనా పెట్టకమని చెప్పాలి. ఎంత లేదైనా ఒక 4 నెలలు పట్టింది సార్, ఖచ్చితంగా కన్ఫర్మ్, ఎందుకంటే నిన్నే నాటేశారు కదా, కోతకు రావాలంటే 4 నెలలు పట్టింది సార్ అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. ఏమన్నారు? ఒకసారి పెద్దగా చెప్పండి అండి. కన్నులెత్తి చూడుడి, 4 నెలలు కాదు, 40 రోజులు కాదు, 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, మీరు కన్నులెత్తి చూడాలి. కానీ అది ఇప్పుడే కోతకొచ్చేటట్లుగా నేను చేస్తా.